రూపాయి ఉందా వాళ్ళది 1450 కోట్లు ఈ రోడ్డు జరుగుతా ఉండేది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఆడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇస్తే జరుగుతా ఉన్నారు. ఒకటైతే కరెక్టే, ఈ రోడ్డు వాళ్ళే చేపిస్తున్నారు, లంచాలు మాత్రం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. పూర్తిగా ఆ సప్లైలు అన్ని చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని చేసేది మాత్రం వీళ్ళే చేసుకుంటా ఉన్నారు. ఈ కంకర సప్లై కానీ లేకపోతే మట్టి సప్లై కానీ ఇసుక సప్లై కానీ అది దౌర్జన్యంగా ఎత్తుకొని వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తా ఉన్నారు. ఇటువంటి దందాలు చేసే వాళ్ళు కావాలా మీకు? ఇసుక దందా ఎంత ఇబ్బందికరం అయిపోయిందంటే బావుదాలో కానీ పింఛాలో కానీ మనకు ఎన్నో బావులు ఎన్నో బోర్లు రైతులు వాటిల్లో వేసుకొని యాక్చువల్గా అయితే నది కానీ వీటిల్లో బోర్లు వేయకూడదు, కానీ ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తీసుకొని నీళ్లు వేరే దగ్గర దొరకవు. పింఛాలు కానీ లేకనంటే బావుదాలో కానీ రైతులు ప్రతి గ్రామంలో ఒక 20-30 రైతులు ఏదైతే ఇది ఉంటుందో నీళ్లు పోతాయో దాంట్లోనే బోర్లు వేసుకొని ఉన్నారు. అవి రెగ్యులరైజ్ చేసి వేలున్నాయి, నా కాన్స్టిట్యూషన్లో వేలున్నాయి. అక్కడ ఏం చేసినారు, పూర్తిగా ఇసుక తీసేసినారు. ఇసుక తీసేస్తే ఎట్లా నీళ్లు ఉండేది మనకు? గ్రౌండ్ వాటర్ ఎట్లా పోతుంది? బోర్ రీఛార్జ్ ఎట్లయితుంది? రైతు సమాచారం ఏమిటి? రైతు ఏ విధంగా బతకగలుగుతాడు? ఇవంతా ఏం చేశారు, ఇసుక అంతా తీసేసేటప్పటికి పింఛ కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఒక సంవత్సరం ముందర పింఛ ఏదైతే ఉందో వీళ్ళు ఇసుక తీశారు. బాగా ఒక ఏరియా ఉంటుంది వీళ్ళు రిపేర్ చేసి నీళ్లు నిలిచేదానికి, ఇసుక ఆ నీళ్లు నిలిచే ఏరియా కంటే కిందికి వెళ్ళిపోయిన దానివల్ల ఎప్పుడు కట్టింది ఇది 30-40 సంవత్సరాల ముందర కట్టారు. నేను బ్రిడ్జ్ కట్టా దానిపైన. నేను మొట్టమొదటి ఎలక్షన్కి 89లో పోయినప్పుడు పింఛా ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాలంటే ప్యాంటు తీసుకొని భుజం పైన వేసుకొని నీళ్లలో ఈడు వరకు మన మోకాలు వరకు లేకనంటే మన ఈ వరకు నీళ్లు వచ్చి మనం క్రాస్ చేసే పోయే పరిస్థితి, లేకనంటే 10 కిలోమీటర్లు తిరిగిపోవాలి ఆ పక్క. మంచి బ్రిడ్జ్ చేసామంతా. ఇప్పుడు అది పింఛా ఎందుకు తెగిపోయిందంటే ఇసుక దందా వీళ్ళు చేశారు కాబట్టి పింఛా తెగిపోయింది. పింఛా తెగిపోయిన దానివల్ల ఈ నీరంతా పోయి అన్నమయ్య డ్యాం పైన పడింది. అన్నమయ్య డ్యామ్ లో కూడా ఆడ కూడా ఇవి తీశారు, ఇసుక బాగా తీసేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 39 మంది చనిపోయినారు. రాజంపేటలో 39 మంది చనిపోయేదే కాక దగ్గర 2000 మందికి ఇండ్లకు ఇబ్బంది వచ్చింది. పశువులు ఒక 2000 చనిపోయినాయి. 1000 ఎకరాల్లో ఈ మట్టంతా పోయి వ్యవసాయానికి పనికిరాకన్నా తయారైపోయింది ఆ భూమి. ఒక్క కాంపన్సేషన్ ఇంతవరకు ఇంటి కట్టలేదు, ఇంతవరకు రైతులకు కాంపన్సేషన్ ఏదో కొద్ది అమౌంట్ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం చేసే పనుల వల్ల, వీరు చేసే చేష్టల వల్ల, వీరి అధికారంతో చేస్తున్న ధన దాహం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఆ సామాన్య ప్రజలు పోనీ కాపాడతారా? ఈ నష్టం వీళ్ళ వల్ల జరిగింది అని తెలిసిన తర్వాత వాళ్ళని కూడా కాపాడతారు, వాళ్ళని కూడా గాలికి వదిలేశారు. 39 మంది చనిపోయినారంటే ఇది కేవలం ప్రభుత్వ హత్యలే, వీరు చేసిన నిర్వాక్యం వల్లే వాళ్ళు చనిపోయినారు ఆ రాజంపేటలో అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకో పక్క వీరు ఏ విధంగా పనిచేస్తున్నారంటే 2 పొంగనూరులో, ఒకటి మన తమ్మలపల్లిలో 3 ప్రాజెక్ట్స్ పర్మిషన్ లేకన్నా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకోవటం జరిగింది. పర్మిషన్ లేకన్నా 2000 కోట్లకు దగ్గర వీళ్ళు త్వరగా ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని ఆవలపల్లి ఒకటి, ఇది పొంగనూరులో ఉంది, 667 కోట్లు. నేటిగుంటపల్లి 718 కోట్లు. ముదివేడు మన తమ్మలపల్లి కాసు 760 కోట్లు. 2145 కోట్ల వర్క్స్ వాళ్ళ కంపెనీలు తీసుకొని పర్మిషన్లు తీసుకోకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంటుంది, అంటే సుప్రీంకోర్టు కంటే తక్కువ వాతావరణం కానీ లేకుండా ఉంటే పద్ధతులను పాటించకుండా ఉంటే వాళ్ళు ఫైన్ వేస్తారు, వాళ్ళు పొరపాటు పడతారు.
100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైన్ వేశారు. మీరు పర్మిషన్లు తీసుకోగలకన్నా దొంగ ప్లాన్స్ సబ్మిట్ చేసి పర్మిషన్లు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పైన 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎవరబ్బ సమ్మానం? వీళ్ళు త్వరగా ఎట్లా ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ఎలక్షన్లు ఏమైతుందో తెలీదు, త్వరగా గవర్నమెంట్ మారచ్చు, మారితే మన డబ్బులు ఇరుక్కపోతాయి, 2000 కోట్లు ఈ పని చేసి మనం డబ్బులు తీసేస్తామనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశారు. ఇవి ఎంత అరాచక పరిస్థితి ఏంటంటే, ఇంకొకటి రోడ్స్. చంద్రబాబు నాయుడు గారు ఏదో కష్టపడి 2018లో 2440 వర్క్స్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేసినారు 3576 కోట్లతో. వివిధ చిన్న వర్క్స్, లింక్ రోడ్స్, లింక్ బ్రిడ్జెస్ ఇవన్నీ శాంక్షన్ చేసినారు రాష్ట్రానికంతా. ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి 773 కోట్ల రూపాయలు కేవలం పుంగనూరులో ఒక 332 కోట్లు, తమ్మలపల్లిలో 313 కోట్లు, పీలేరులో ఒక 78 కోట్లు కేవలం వాళ్ళ కంపెనీలకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వర్క్స్ చేసుకొని, ఇది పూర్తిగా ధనదాహానికి ఇది ఒక నిదర్శనం. మదనపల్లి కనపడలేదా మీకు? తమ్మలపల్లి కనపడలేదా? ఈ 7 నియోజకవర్గాల్లో ఇవ్వాలి కదా మీరు వచ్చేట్టుగా ఉంటే. రాజంపేట కనపడలేదా? కోడూరు కనపడలేదా? ఇవి కేవలం ఉదాహరణకు చెప్తున్నాను. భూములు అయితే చాలా చెప్తున్నారు. సర్వే నెంబర్ 2 కిలోమీటర్ల పక్కన ఉంటే వాళ్ళు సర్వే చేసి ఇస్తా ఉండేది, అమ్ముతా ఉండేది రింగ్ రోడ్డు పక్కనో దాని పక్కనో అమ్ముతున్నారంట. సర్వే నెంబర్ ఏమో 2 కిలోమీటర్ల కాపక్క ఉందంట. వీళ్ళు భూమి రిజిస్టర్ చేస్తా ఉండేది లేక అమ్ముతా ఉండేది కరెక్ట్ గా మెయిన్ రోడ్ పక్కన అమ్ముతున్నారంట. ఇట్లా అరాజకంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో, అరాజకాలు ఏదైతే జరుగుతున్నాయో, రైతు వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నారో, ఇంకా అప్పులు చెప్పనక్కర్లేదు. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. నేను ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన రోజు రాష్ట్రం విభజన జరిగినప్పుడు 90,000 కోట్లు ఉండింది అప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒక 1,80,000 కోట్లు 5 సంవత్సరాలు అప్పు చేశారు. ఈయన ఈ 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేశారు. స్వయాన సెక్రటేరియట్ నే తాకట్టు పెట్టేశారు. సెక్రటేరియట్ ని తాకట్టు పెడతారా? మద్యము కొనుగోలు చేసేది బ్యాంకులో పెట్టి ఒక కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ లో ఒక 25,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ఏదైతే కన్సార్టియం ఉందో వాళ్ళకి నేరుగా 2 జిల్లాల్లో అమ్మే లిక్కరు. ఈయన పోయిన ఎలక్షన్ కి ఏం చెప్పాడు? లిక్కరు ఏదైతే నేను బ్యాన్ చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేసినారా? బ్యాన్ చేసినారా? బ్యాన్ చేసినారా లిక్కరు? దీంట్లో వాళ్ళు ఒక జిల్లాలో 2 జిల్లాల్లో 25,000 కోట్లు అప్పు తీసుకొని బ్యాంకుల నుంచి ఈ డబ్బు లిక్కర్ లో బ్రేవరీస్ కార్పొరేషన్ కి వచ్చే డబ్బు నేరుగా వాళ్ళకి వెళ్ళిపోయాడు, బ్యాంకుకి వెళ్ళిపోయాడు, రాష్ట్రానికి రాదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి రాకన్నా ఆ డబ్బు అమ్మినట్లే బ్యాంకుకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడైనా ఇంత అరాజకం ఎక్కడైనా ఉందా? ఏదన్నా డబ్బు వచ్చినప్పుడు ఖజానాకు వచ్చి ఖజానా నుంచి ఎట్లా ఖర్చు పెట్టేయాలని పోవాలి తప్ప ఖజానాకే, రాష్ట్ర ఖజానాకే రాకన్నా నేరుగా వాళ్ళు గెలిపోయే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఎక్కడికి జరుగుతా ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకో. నాకు రాజకీయం